హాయ్ ఫ్రెండు, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూసి మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే నా వెనకాల ఉన్న కారు బ్యాక్గ్రౌండ్ కాదు, యూట్యూబ్ పైన థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. ఆ నొప్పి కూడా ఇంకా తగ్గలేదు. కాలు మీద, చేయి మీద, నడుము మీద మెయిన్ కౌకు దెబ్బ తగిలిందనమాట. అది మీకు చూపిస్తాను, చూడండి. నేను కువైట్ వచ్చి దగ్గరగా ఇంకొక 1.5 మంత్ 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా నేను ఎక్కువగా రూమ్లో కంటే రోడ్డు మీద ఎక్కువ ఉన్నాను. ఎందుకనేసి అంటే కారు డ్రైవర్ని కాబట్టి పొద్దున్నే లేచిన కానించి స్కూల్ డ్యూటీలు, కాలేజీ డ్యూటీలు, ఇంకా షాపింగ్ మాల్ డ్యూటీలు, హాస్పిటల్ డ్యూటీలు, ఇంకా బయట వర్క్ చేయడం, జమ్యాకి వెళ్ళడం, సూపర్ మార్కెట్కి వెళ్ళడం, సామాన్లు తేవడం అనే వర్క్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి మ్యాక్సిమం నైట్ 11-12 వరకు కూడా ఇక అలా తిరుగుతూనే ఉంటాను వర్క్ పరంగా. అప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు కానీ ఈ 3 సంవత్సరాల్లో కూడా కారు డ్రైవింగ్ చేసినప్పుడు హైవే మీద కానివ్వండి, ఇలాగా మెయిన్ రోడ్ల మీద కానివ్వండి, గల్లీ రోడ్డు, వీధి రోడ్ల మీద కానివ్వండి, నేను కారు నడుపుకుంటూ వెళ్ళినప్పుడు మా మేడం ఉన్నా, పిల్లలున్నా, లేకుంటే మా సార్ ఉన్నా, ఎవరున్నా కూడా అసలు ఎప్పుడు కూడా నాకు నేనుగా కారుని కానీ మనుషుల్ని కానీ గుద్దినటువంటి అసలు దాఖలా లేవు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో. డైలీ యథావిధిగా నా పని నేను ఎలాగైతే చేసుకుంటానో అదేవిధంగా నిన్న ఆ మాదిరిగానే పనులన్నీ చేసుకున్నాను. మార్నింగ్ కాలేజీకి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళాను, అన్ని వర్క్స్ అయిపోయినాయి. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం 4:30కి మా సార్ వాళ్ళ ఇంటికి, మా మేడం ఇంటికి వెళ్ళి వర్క్ చేశాను. సాయంకాలం 5:30-6 వరకు కూడా నార్మల్గానే యథావిధిగా పనులు అయితే చేశాను. తుడుచుకోవడం, కార్లు తుడవడం, పనులు చేయడం, అన్ని పనులు అయిపోయినాయి. సాయంత్రం మ్యాక్సిమం 7 వరకు అయిపోయినాయి. ఎప్పుడైతే ఇక మా మేడం గారు బయటికి వెళ్ళారో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, అప్పుడు దగ్గరగా 10:30-11 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా మేడం గారిని ఇంటికాడ డ్రాప్ చేసి మళ్ళీ కార్ అనేది మసీద్ దగ్గర పెడతాను. మసీద్ దగ్గర పార్కింగ్ చేసి నా రూమ్కి వెళ్తున్నాను. నా మైనస్ పాయింట్ ఏంటంటే నేను పనిచేసే ఇంట్లో, మా కువైట్ మేడం గారి ఇంట్లో రూమ్ లేదు. దగ్గరగా 1 కిలోమీటర్ దూరం వస్తుంది. నడుచుకుంటూ వెళ్తే దాదాపుగా కిలోమీటర్ దూరం ఉంటుంది. కార్లో వెళ్తే 2-3 నిమిషాలు వెళ్ళిపోతాం. ఇంకా అడ్డబడి వెళ్ళిపోతూ ఉంటాను రూమ్కి. అదేవిధంగా రోజు ఎలాగెళ్ళాను అలాగే వెళ్తున్నాను. నైట్ దగ్గరగా 10-11 అయిపోయింది. అలాగే వెళ్తున్నాను వీధి రోడ్లలోనూ. అసలు ఇవి మొన్న కూడా వీడియో పెట్టాను నేను, చాలా జాగ్రత్తగా వెళ్ళండి అనేసి. నేను 1-2-3 సార్లు తలకాయ అటు ఇటు తిప్పుకుంటానే వెళ్తాను. ఏమో ఎవరో గుద్దేస్తారు. ఇక్కడ చాలా ర్యాష్గా తోలుతారు డ్రైవింగ్ అనేది కొంతమంది. దాని గురించి నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు 2-3 సార్లు చూసుకుంటాను వెళ్తాను. అలాగే నైట్ కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాను. సడన్గా వచ్చేసింది అనమాట కారు. మొత్తం ఈ పక్కన లెఫ్ట్ సైడు టీ షర్ట్ రాసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. కారు ఆల్రెడీ కారుకి పట్టేసింది వెనకాల, మరి డోర్కి అనమాట. టైర్కో డోర్కో అని నాకు ఆ మైకంలో తెలియలేదు. ఈ టీ షర్ట్ అనేది కారుకి పట్టేసుకుంటే ఆడు ఆపకుండానే వెళ్ళిపోయాడు రాసుకుంటా. నేను పడిపోయి మళ్ళీ లెగిసి యథావిధిగా నా రూమ్కి వెళ్ళాను. పాపం అక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాలాగా వర్క్ చేసుకునే వాళ్ళు, డ్రైవర్లు, వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి లేపి మంచినీళ్ళు ఇచ్చి అందుకోవాలికి ఇక్కడ నడుము దగ్గర ఆయింట్మెంట్ రాసి నన్ను రూమ్ దగ్గర అయితే డ్రాప్ చేయడం జరిగింది. అసలు గుద్దేసినోడు ఆగకుండా వెళ్ళిపోయాడండి. కనీసం ఆగి చూద్దాం అసలు ఏమైంది ఏంటో, పొరపాటు అయింది కదా అనేసి ఆగేది లేదు. మొత్తం గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఆ టైంలో మనిషి చనిపోయినా లేకుంటే మనిషికి ఇంకా దారుణంగా అయినా కూడా పట్టించుకోవడం అనమాట. మరి ఏ మైకంలో ఉన్నాడో, ఏ టెన్షన్లో ఉన్నారో అతను, డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళిన అతను మరి వెళ్ళిపోయాడు. ఇక్కడ అసలు ఎలా ఉంటుందంటే అండి, ఈ కువైట్ వాళ్ళు కొంతమంది కారు ఎక్కితే మరి అది కారు అనుకుంటారో, గుర్రం అనుకుంటారో, విమానం అనుకుంటారో, ట్రైన్ అనుకుంటారో, లేకుంటే అసలు ఏమనుకుంటారో తెలదు. కానీ కారు ఎక్కుతాం పాపమండి, తొక్కుతారు 100-150.
గల్లీ రోడ్లు అని లేదు, వీధి రోడ్లు అని లేదు, హైవే రోడ్డు అని లేదు, ఏ రోడ్డు అని లేదు. అసలు ఎంత మెంటల్ వచ్చేస్తుందంటే కారు డ్రైవర్గా జాబ్ చేయాలంటే వీళ్ళ టార్చర్ భరించలేం. కారు ఎక్కితే కనుక కువైట్ వాళ్ళు కొంతమంది చాలా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు. చాలా భయంగా ఉంటాను. అటువంటిది అసలు రాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ నిజంగా అసలు అయిపోయిందేమో అనుకున్నాను. నా పరిస్థితి, నా జీవితం అయిపోయింది అనుకున్నాను. అంత ఘోరం అనమాట. అంటే నేను ఇంకో కొంచెం యాక్టివ్గా ఉండి ఆల్రెడీ నేను నడుచుకుంటా డైలీ యథావిధిగా నడుపుతాను. కొంచెం అసలు సోమరిపోతుతనం అనేది ఉండదు. మంచి యాక్టివ్గా ఉంటాను. మార్నింగ్ లేచిన కాడి నుంచి అసలు ఎంత నీరసంగా ఉన్నా కూడా కొంచెం యాక్టివ్గా కనిపిస్తాను. ఇప్పుడు కూడాను చాలా నీరసంగానే ఉంది, కానీ యాక్టివ్గా ఉన్నట్టు మనిషిని కనపడతాను అనమాట. అలా ఉంటాను, ఎప్పుడు యాక్టివ్గానే ఉన్నట్టు ఉంటాను అనమాట, ఆరోగ్యంగా ఉన్నట్టు గట్టును. కానీ రాత్రి అసలు అది జరిగినప్పటికీ నా పరిస్థితి ఎలాగైపోయిందంటే చూపిస్తాను చూడండి. మొత్తం గీసిపోయిందనమాట. మరి ఏ రేకు గీసుకుందో, కారుదా లేకుంటే మరి రోడ్డు మీద గీసుకుందో, నడుము దగ్గర గీసిపోయిందనమాట. చూడండి ఎలాగైపోయిందో. ఇది మొత్తం కాలు, రైట్ సైడ్ కాలు నడుము మీద అనమాట. కాలు మీద కూడా చూడండి మొత్తం అంతా కూడా అసలు ఆల్రెడీ పగిలిపోయినాయి కాళ్ళు. ఇక్కడ వాటర్ సాల్ట్ వాటర్ అన్నమాట. సాల్ట్ వాటర్ మీద కాలు ఆల్రెడీ పగిలిపోయి ఉంటాయి. ఆ పగిలిపోయిన కాలు రోడ్డు మీద పడిపోయినప్పుడు ఆంచుకున్నప్పుడు కొట్టుకుపోయింది అనమాట. ఆ పిల్లలు, ఆ రైట్ సైడు పిల్లలు చూడండి, పిల్లలు కూడా ఆల్రెడీ అలా మొత్తం గోరేలు వేసిపోయింది. చాలా ప్రమాదం, పెద్ద ప్రమాదం. చిన్న ప్రమాదం అని మీకు అనిపిస్తుంది, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ కొవ్వుకు దెబ్బలు అనమాట. నడుము మీద అది గీసుకున్నదే చాలా అసలు ఇంకా నయం. నేనంటే కొంచెం గమ్ముని ఎలక్ట్ అయ్యి ఇదేంద్రా బాబు మొత్తం గుద్దుకుండా ఏదో గుద్దేసింది, మొత్తానికి నాకు ఏదో అయిపోయిందని గమ్ముని నాకు నేను ఎలక్ట్ అయిపోయి వెంటనే దూరంగా ఆ కారుకి దూరంగా జరిగిపోయాను అనమాట. లేకుంటే ఏ టైర్ కింద పడిపోయి లేకుంటే ఏ డోరు గట్టిగా పట్టుకుని లాక్కెళ్ళిపోయిందంటే ఇక నాకు ఏ కాలో చెయ్యో గట్టిగా ఇరిగిపోయాను అనమాట. నేను కొంచెం అసలు ఇంకా నేను బలంగా ఉండి నేను ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాను కాబట్టి ఈ చిన్న కొవ్వుకు దెబ్బలతో బయటపడ్డాను. లేకుంటే ఆగమరిచి ఇక అలాగే వెళ్ళిపోయాను అనుకోండి, కారు గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు కదా, ఇక ఆ కారును పట్టుకుని భయపడిపోయి ఇంకా అలాగే ఉండిపోయాను అనుకోండి. ఏ టైరో లేకుంటే ఏ కాలో కాలు మీద ఎక్కేసి టైరు లేకుంటే ఏ డోరు గట్టిగా లాక్కుంటూ వెళ్ళిపోయి ఇక ఏ కాలు ఇరిగిపోయాను. గట్టిగానే దెబ్బలు తగులుతాను. కానీ అసలు ఇంకా భగవంతుడి దయ వల్ల చిన్న యాక్సిడెంట్ నుంచి అయితే తప్పించుకున్నాను. చాలా దారుణంగా అనిపించింది నాకైతే. ఒక పక్కన ఎండలో 45 డిగ్రీల నుంచి దగ్గరగా 50 డిగ్రీలు క్రాస్ అవుతుంది ఉష్ణోగ్రత అనేది. ఎంత వేడిగా ఉందంటే అంత వేడిలో ఇక్కడ పని చేసుకుంటూ మన పాటలు మనం పడుతూ అంత వేడిలో కష్టపడి పని చేసుకుంటుంటే వీళ్ళ టార్చర్ భరించలేము. అసలు కువైట్ వాళ్ళు కొంతమంది అసలు ఎలా ఉంటారంటే ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎప్పుడు ప్రాణాలు పోతాయని భయం, ఎవడొచ్చి గుద్దేస్తాడని భయం, ఎవడు ఏ టైంలో ఎలా ఉంటాడని భయం. కొంతమంది అయితే కార్లు చాలా పర్ఫెక్ట్గా నడుపుతారు, అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 100కి దగ్గరగా ఒక 10-30% ఆల్మోస్ట్ డ్రైవింగ్ చాలా డేంజర్గా ఉంటుంది. మరి అసలు ఏమనుకుంటారు, వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి అనుకుంటారు. మరి నా జీవితం ఏమైపోయినా పర్లేదు, పక్కోని గుద్దేసి ఆడు చచ్చిపోయినా పర్లేదు, ఆడి జీవితం నాశనం అయిపోయినా పర్లేదు అనేసి మరి ఏమనుకుంటారో తెలియదు. కానీ చాలా ర్యాష్గా నడుపుతారు. చాలా లక్కీ అనమాట, చాలా అదృష్టం. నైట్ జరిగిన యాక్సిడెంట్ నుంచి నేను తప్పించుకుని మళ్ళీ మార్నింగ్ యథావిధిగా నా డ్యూటీ అయితే నేను చేసుకుంటున్నాను. ఇలాగా మా సార్కి మార్నింగ్ వచ్చిన తర్వాత చెప్పాను, ఇలాగా యాక్సిడెంట్ అయింది, రూమ్కి వెళ్ళే టైంలో ఇలాగా గుద్దేసింది కార్ అనేసి అంటే కల్లి నో ప్రాబ్లం అంటున్నాడు. ఏం కాలేదు కదా, బాగానే ఉన్నావు కదా, ట్యాబ్లెట్లు కొనుక్కొని వేసుకనేసి చెప్పాడు అనమాట. ఇప్పుడు కూడా పొజిషన్ ఎలాగుందనేసి అంటే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, తలపోటుగా ఉంది, రోడ్డు మీద పడిపోయాను కదా కొవ్వుకు దెబ్బలు, దాని గురించి అసలు ఒళ్ళు నొప్పులు పక్కన ఇలా నడుము లాగేస్తుంది, కాళ్ళు లాగేస్తుంది. ఇక అలాగే పొద్దున్నుంచి స్కూళ్ళు కాలేజీలు, ఇదిగో ఇప్పుడేమో కువైట్ సిటీ హాస్పిటల్ కాడికి వచ్చారు. అవన్నీ డ్యూటీలు యథావిధిగా చేసేస్తున్నాను.
అదే మన ఇంటి దగ్గర అయితే ఏదైనా ప్రాబ్లం వస్తే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఇలాగా గల్ఫ్ దేశాల్లోకి వేరే కంట్రీస్లోకి మనం పని కోసం వస్తే కనుక మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది ముదిరిపోయేదాకా, ఆ ప్రాబ్లం ముదిరిపోయేదాకా అలాగే మురగబెట్టి పనులు చేయించుకుంటా కొంతమంది అయితే హాస్పిటల్ తీసుకెళ్తారు, కొంతమంది అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళరు. ఎప్పుడో లాస్ట్ స్టేజ్ వస్తుంది అనగా అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి మొత్తం మనకు వచ్చిన ప్రాబ్లం అంతా కూడా ముదిరిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి పంపుతామో, లేకుంటే ఎక్కడ ఏదోలాగా ఆపరేషన్ చేయంతమో చేస్తారు. ఇది పొజిషను. జాగ్రత్తగా ఉండండి. నేనే దగ్గరగా 24 గంటలకి రోజుకైతే ఇంచుమించు 16 గంటలు 17 గంటలు ఇలాగే ఉంటాను, రోడ్ల మీద తిరుగుతాను. నాకే ఇలా జరిగింది చూడండి. చాలా జాగ్రత్తగా ఉంటాం, అయినా ఇక ఆ టైంలో మనకి జరగాలని ఉంది కాబట్టి జరిగింది అంతే. ఇంకా మనం దాన్ని ఆపలేము ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా. ఆలోచించండి, కువైట్లో రోడ్ల మీద కానీ వీధి రోడ్ల మీద కానీ వెళ్ళేటప్పుడు ఆచితూచి నడుచుకుంటా వెళ్ళండి, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని చూసేవాళ్ళు, కువైట్ ఇంట్లో పిల్లల్ని చూసేవాళ్ళు, గల్ఫ్ దేశంలో ఇంట్లో ఎక్కడైనా ప్రతి ఏరియాలో కూడా పిల్లల్ని చూసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అసలు ఇక్కడ చాలా డేంజర్గా ఉంటుంది. ఈది మీద ఆడుకుంటాకు వస్తారు చిన్నపిల్లలు, వాళ్ళ ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వచ్చినప్పటికీ కారు దూసుకుంటూ వెళ్ళిపోతుంది, గల్లీ రోడ్లు దూసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు. మరి ఏమనుకుంటారో ఏంటో మరి అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కువైట్ ఇంట్లో పనిచేసే లేడీస్ బాయ్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. రోడ్ల మీదకి వెళ్ళేటప్పుడు చూసి నడుచుకుంటా 2-3 సార్లు అటు ఇటు చూసుకుంటూ రోడ్డు దాటినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కువైట్ సిటీ సెలవులకి వెళ్తారు శుక్రవారం మాటలు, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దవార్ల మీద రోడ్లు దాటేటప్పుడు కువైట్ సిటీ రోడ్ల మీద ఏమీ రావనుకుంటాం, సడన్గా వచ్చేస్తారు. రోడ్డు ఖాళీలో ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు ఖాళీగా ఉంటుందో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలీదు. కువైట్ రోడ్లు చాలా డేంజర్గా నడుపుతారు. సిచ్యువేషన్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది రోడ్ల మీద. చాలా జాగ్రత్తగా ఉండండి. నిజంగా అసలు ఈ రోజు ఇలాగా మీ ముందుకు వస్తాననేసి నేను అనుకోలేదు. అసలు ఈ విషయం చెప్పకూడదు ఇక అలాగా అనుకున్నాను, కానీ ప్రతి విషయం పంచుకుంటున్నాం కదా. మా మేడం గారు ఫుడ్ ఇచ్చారు, మా మేడం గారు మాకు అది ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు, మాకు ఇక్కడ బాగుంది అనేసి చెప్తున్నాం. ఒక్కొక్కసారి అయితే బాధపడతారని చెప్తాం. అటువంటప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ కూడా జరుగుతాయి అనేసి ఈ విషయాలు కూడా మీ దగ్గర తీసుకురావాలి. ఇలా ఉంటుంది పొజిషన్ అని. అందరూ ఏమనుకుంటారు, అబ్బా మంచి బిందాస్గా ఉంది డ్యూటీ అనుకుంటారు, కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అనేసి తెలియపరచడానికి మీ ముందుకైతే ఇలాగైతే తీసుకొచ్చాను. నిజంగా ఇలాగ అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు వెనకాల సీట్లో కూర్చొని మాట్లాడుతున్నాను, పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అలాగా కూర్చోలేకపోతున్నాను. మళ్ళీ ముందు సీటుకు వచ్చి ఇలా జారపడ్డాను. కోలుకుంటాను, ట్యాబ్లెట్లు ఆయింట్మెంట్ తీసుకున్నాను. కోలుకున్న తర్వాత మంచి వ్లాగ్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. హెల్త్ పరంగా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్. మనం అనుకునేవి సాధించాలంటే మనం హెల్తీగా ఉంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే మనం అనుకున్నది సాధిస్తాం. మొత్తానికైతే కువైట్లో యాక్సిడెంట్ పరంగా రోడ్డు మీద అయితే పడిపోయాను. చాలా బాధ అనిపించింది. మనకి ఎవరు ఉండరు చేసి పెట్టేవాళ్ళు. ప్రమాదం చిన్నదని అంచనా వేసుకోకూడదు. ప్రమాదం వస్తే కనుక చాలా గట్టిగానే ప్రమాదం వస్తుంది. మన బాడీ ఎనర్జీని బట్టి మనం దాని నుంచి సేఫ్గా బయటపడతాం. మొత్తానికైతే నేను కూడా అదే విధంగా అయితే బయటపడ్డాను. ఒక వారం రోజులు బాడీ పెయిన్స్, ఈ యొక్క దెబ్బ ఉంది కదా మొత్తం గీసుకుంది, కోకు దెబ్బ అనమాట. ఆ దెబ్బ ఇంచుమించు ఒక వారం రోజుల దాకా నొప్పిగానే ఉంటుంది. ఒక వారం రోజులు ఇలాగే నొప్పులతోనూ తలపోటుతోనూ బాధపడతా వర్క్ అనేది చేసుకోవాలి. మొత్తానికైతే సేఫ్గా బయటపడ్డాను ఫ్రెండ్. ఇలా జరిగిందనేసి మీతో పంచుకోవాలని మీ ముందుకైతే ఈ వ్లాగ్ అయితే తీసుకొచ్చాను. కొందరు అయితే కొంచెం జాగ్రత్త పడతారని ఈ వ్లాగ్ చూసి అని దానికోసం కొంత మీ ముందుకైతే ఈ వ్లాగ్ అయితే తీసుకురావడం జరిగింది. మొత్తానికైతే భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాను. మరో స్పెషల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎల్లా బాయ్, జై హింద్.